అనగానే యేసు ప్రభువారి గురించి మీరు క్యారల్స్ ఏదోనో మరి లేకపోతే ఇంకా రకరకాలుగా ఈ మాసంలో జరుగుతూ ఉంటాయిలే అని మీరు అనుకోవచ్చు. అయితే ఒక విషయం మీకు మరి ఈ యొక్క అవసరమైనటువంటిది దైవికమైనటువంటి ఒక విషయం మీకు తెలియచేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఏంటి అంటే ప్రియులారా, దేవుడు అనేటువంటి మాటను మనం వినగానే మనకు కొన్నిసార్లు భయం వేస్తుంది. తర్వాత దేవుడు అనగానే పరిశుద్ధుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళటం ఎలాగూ, మరి మనము ఒకవేళ వెళ్ళవలసి వస్తే స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని మనం వెళ్తాం. అంతేకాకుండా ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాలని ఉంటే కనీసం కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కొని భక్తితో అక్కడికి వెళ్తాం. కారణం ఏంటంటే దేవుని దగ్గరకు వెళ్ళాలంటే పరిశుద్ధత కావాలి అని. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ప్రియులారా, మరి దేవునికి మనిషికి మధ్య బంధం ఏంటి అంటే దేవుడు మానవుని సృష్టించాడు. మానవుని సృష్టించిన సృష్టికర్త దేవుడు. కాబట్టి దేవునికి మనిషికి మధ్య బంధము మనం చెప్పాలంటే దేవుడు మనకు తండ్రి, మనం దేవుని పిల్లలం. అయితే దేవుడు ఎందు నిమిత్తము మానవుని సృష్టించాడు అంటే దేవుడు తండ్రిగా వచ్చి ఏ తండ్రి అయినా పిల్లలతోనే ఉండటానికి ఇష్టపడతారు. కాబట్టి దేవునితో మనిషితో దేవుడు కలిసి ఉండడానికి మాత్రమే దేవుడు మనిషిని సృష్టించాడు. మరలా ఇంకొక విషయం ఏంటంటే దేవుడు ఎందుకు మనిషిని సృష్టించాడు అంటే దేవుడు మానవుని చేత ఆరాధించబడాలి. కాబట్టి దేవునితో మనిషి ఉండాలి. దేవుడు మనిషి చేత ఆరాధించబడాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే మనుష్యుడు ఏమయ్యాడు అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకు దూరంగా వెళ్ళిపోయాడు? మానవుడు ఎందుకు దేవునికి దూరస్తుడుగా చేయబడ్డాడంటే మానవుడు మోసగించబడ్డాడు. ఎందుకు మోసగించబడ్డాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, దేవుడు మనిషికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఉన్నతమైనటువంటి స్థలంలో నివసించడానికి ఉన్నతమైనటువంటి స్థానము మనిషికి ఇస్తే ఈ దేవుని శత్రువైనటువంటి సాతానుడు ఆ కార్యాన్ని ఓర్చుకోలేకపోయాడు. ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మనిషికి ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తే శత్రువు సాతానుడు ఆ విషయాన్ని ఓర్చుకోలేకపోయాడు. కాబట్టి దేవుణ్ణి ఏం చేయలేని పరిస్థితి, దేవుణ్ణి ఎదిరించలేని పరిస్థితి సాతానుడిది. పగ తీర్చుకోవాలి. ఎలా చేయాలి? బలహీనుడు ఎవరున్నారు అంటే ఇప్పుడు దేవుని పిల్లలు బలహీనులుగా ఉన్నారు. కాబట్టి పిల్లల్ని మోసం చేయడము ఈజీ. కాబట్టి సాతానుడు ఆశ చూపించి మానవుని మోసం చేసి చిన్నగా దారి తొలగిపోయి సాతానికి బానిసగా అయిపోయాడు. సాతాన్ యొక్క బందీగా అయిపోయాడు. కాబట్టి సాతాన్ యొక్క బందీగా అయిపోయినటువంటి ఈ మనిషి ఇక తనంతట తాను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే తను ఏది ప్రేరేపిస్తాడో అది చేస్తాడు. తనంతట తాను ఆలోచించి మంచి చేయాలి అనుకుంటాడు, కానీ ఆ మంచి చేయలేడు. సాతానుడు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో అదే చేస్తున్నాడు. మనకు తెలుసు, మనము మంచిగా జీవించాలనుకుంటాం, జీవించలేము. మంచి చేయాలనుకుంటాం, చెయ్యలేము. చెడు చేయకూడదు అనుకుంటాం, చెడునే చేస్తాం. చెడును ఏమి చేయకూడదని చెప్పేసి మనం ఆలోచిస్తాం, కానీ చెడునే చేస్తూ ఉంటాం. అయితే ప్రియ స్నేహితులారా, అయినారా, అయితే దేవుడు ఇప్పుడు మనిషి విషయమై చింతిస్తూ ఉన్నాడు. దేవుడు ఆలోచించాడు, ఎలాగూ
మానవుని విడిపించాలి, శత్రువు చేతుల నుంచి విడిపించాలని ఆలోచన చేసిన దేవుడు మానవునికి మానవుని ఆ సాతాను చేతిలో విడిపించడానికి కొరకు ఏం చేయాలంటే ఈ సాతానుని జయించాలి. ఎలా జయించగలడు అంటే పిల్లల బైబిల్ చెప్తుంది, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మనం మరణ బలము గలవాన్ని అనగా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హిందువులారా రండి, కదిలి రండి. భక్త మహాశీలరా, ఈ నెల 22వ తేదీ రమణందు పిల్లరా, ఇప్పుడు ఆ మరణ బలము గల వారిని జయించాలి అంటే మరణము ద్వారానే జయించాలి. ఇది నియమం. కాబట్టి దేవుడు మానవ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి దిగివచ్చి ఈ లోకంలో సర్వాను వారి యొక్క ఆ బంధకాలను విడిపించడానికి కొరకు, ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి కొరకై యేసు క్రీస్తు ప్రభువారు దేవుడైండి ఈ లోకంలో మానవ రూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఈ సిలువ అనే బలిపీఠం మీద క్రయంగా తన ప్రాణమును అర్పించాడు. ఇప్పుడు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పుడు సాతాను పూర్తిగా జయించాడు. సాతానుడు దేవుని చేత ఓడించబడ్డాడు. మరణం చేత ఆ మరణ బలము గల సాతాన్ని ఓడించాడు. ఇక వారికి బలం లేదు. ఇప్పుడు ఆ బంధకాల్లో ఉన్నటువంటి మనిషి విడుదల పొందేటువంటి మార్గం దేవుడు చేశాడు. అంతేకాదు మానవుడు పాపానికి బానిస అయిపోయాడు. కాబట్టి పాపం నుంచి కూడా విడిపించాలి. ఎలాగూ అంటే పిల్లల సర్వమానవారి పాపం పరిహారం కావాలంటే రక్తము చిందించబడడం అవసరం. ఆ రక్తం దేవునిదై ఉండాలి. కాబట్టి కామ క్రోధ లోభ మోహ మనమత్సరమైనటువంటి రక్తం ఎవరి దగ్గర లేదు, దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ దేవుడు మానవ శరీరాన్ని ధరించుకొని ఈ సిలువలో చివరి బొట్టు వరకు తన రక్తాన్ని మన కొరకై వలికించాడు. ఇప్పుడు యేసు క్రీస్తు రక్తం ద్వారా పాప విముక్తి మనకు దొరుకుతుందని ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. మూడవదిగా మనం ఈ లోకంలో చక్కగా నడుచుకోవాలంటే మనంతట మనం నడుచుకోలేము. కానీ కనుకనే ఎవరో ఒకరు సలహాలు అడగాలి. వాళ్ళు కరెక్ట్ చెప్పొచ్చు, తప్పు చెప్పొచ్చు. అయితే మనము ఆ తప్పిదాల్లో వెళ్ళకుండా ఉండడానికి కొరకు దేవుడు తన ఆత్మను మనకిచ్చాడు. ఆ ఆత్మ మనకు సహాయపడుతుంది. ఈ లోక మాయలన్నిటి నుంచి, వారి సాతాను మాయలన్నిటి నుంచి, మోసములన్నిటి నుంచి విడుదల పొందడానికి ప్రియ స్నేహితుడా, ఈ కార్యమును చేయడానికి, మనము సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించడానికి, పాపం యొక్క శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి, లోకం మాయల నుంచి మనల్ని విడిపించడానికి ప్రభువు యేసు క్రీస్తు వారి లోకంలో జన్మించాడు. అందుకే దైవం మానవ స్వరూపమును ధరించుకోవాల్సి వచ్చింది. మానవ శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. ఈ లోకంలో సిలువలో ఆయన బలి అవుతూ వచ్చాడు. ప్రియులారా, ఎవరు అలాగ చేయలేదు. బైబిల్ ఒక కవి ఇలా రాశాడు, సార్వత్రికమున సార్వజగమున సార్వత్రికమున సార్వజగమున వెలకిన దాని వేసారినను వెలకిన దాని వేసారినను యేసు ప్రభువేగాక వసుదలో రక్షకుడే లేడు, ఈ భూమిలో రక్షకుడే లేడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. యేసు నామములో నీవు పాపాలు ఒప్పుకుంటే క్షమించబడతాయి. యేసు క్రీస్తు రక్తం నీవు కోరుకుంటే యేసు క్రీస్తు రక్తం నీ ప్రతి పాప దోషమును కడుగుతుంది. దేవా, ఈ మాయలోకములో నేను నడిపించబడడానికి కొరకై నీ ఆత్మ నాకు ఇస్తానని చెప్పావు. నీ ఆత్మ నా హృదయంలో కుమరించు అని నువ్వు అడిగితే ఆయన ఆత్మ నీలోకి వస్తుంది. నువ్వు చక్కగా నడిపించబడతావు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత దేవునితో కూడా యుగాలు ఉంటావు. భయంకరమైన శిక్ష నుంచి, వ్యాధుల నుంచి, ఏడ్పు నుంచి నువ్వు తప్పించబడతావు. లేకపోతే వీళ్ళరా సాతాను చేతులని ఉంటే, సాతాను బతకాలని ఉంటే సాతానికి వారి దూతలకు సిద్ధపరచబడి నిత్యాగ్నికి వెళ్ళాలి. ఆరనే క్రిస్తీయుని బాధ యుగాలు వేదనకరమైన స్థానానికి వెళ్ళాలి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ రేపు కాదు, ఇప్పుడే త్వరపడాలని ఆలోచించాలని ప్రభు పేడ ప్రేమతో మీకు మనం చేస్తా ఉన్నాం.
ప్రియులారా, దయచేసి మా అడ్రస్ గమనించండి. బేర్షుబా ప్రార్థనా మందిరము బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. ప్రతి ఆదివారము 10 గంటలకు దైవారాధన జరుగుతుంది. అలాగనే ఈ నెల 31 రాత్రి వాచ్లైట్ సర్వీస్ ఉంటుంది. అలాగనే మరి డిసెంబర్లో కనుక ఆ రీతిగా మరి తిరిగి జనవరి 1 కూడా మరి ఆ రీతిగా స్పెషల్ మీటింగ్ ఉంటుంది. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. ప్రార్థన చేసి ముందుకు వెళ్తాము. తండ్రి యేసుక్రీస్తు వారి పేరిట మీకు స్తోత్రములు నాయన. మీ మంచితనము కొరకై మిమ్మల్ని పూజించి ఆరాధిస్తూ ఉంటున్నాం. మిమ్మల్ని కనపరుచుకొని ఆడుతూ ఉంటున్నాం. మానవుడు పాపము చేసిన వాడు, ఆ పాపాన్ని బట్టి మరణం వచ్చింది. ఆ మరణము ద్వారా నరకము. ఈ రీతిగా మానవ జాతి అంతా కూడా నరకము వైపు వెళుతూ ఉండగా, నరకములో నుండి మానవులను విడిపించడం కొరకై ఈ లోకానికి దైవ మానవుడుగా యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చి కలువరి శిలువలో సర్వమానవాళి పాప పరిహారం కొరకై చనిపోయి రక్తము కార్చి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచినావు. ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ నరకము నుంచి విడుదల విమోచనం అనుగ్రహించే దేవుడుగా ఉన్నావు. కనుక మీ మాటలు అందించబడ్డాయి. విన్న వారి హృదయాల్లో మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించి అనేకులను రక్షించి మహిమ పొందమని ఇంతవరకు సువార్తలో సహాయపడ్డారు. దేవా, ముందుకు వెళుతుండగా మీరే తోడుగా ఉండి సహాయపడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీ కొరకే నీ కొరకే నీ కొరకే మానవా యేసుడు జన్మించాడు విన్నావా, యేసుడు జన్మించాడు విన్నావా. ఈ శుభవార్త నీ కొరకే, ఈ సత్య సువార్త నీ కొరకే, ఈ శుభవార్త సత్య సువార్త నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే మానవా యేసుడు జన్మించాడు విన్నావా, యేసుడు జన్మించాడు విన్నావా. నీ కొరకే ఈ సృష్టిని చేశాడు, తన పోలికలో నిన్న రూపించాడు. నీ కొరకే ఈ సృష్టిని చేశాడు, తన పోలికలో నిన్న రూపించాడు. నీలోన తన జీవం పెట్టుకున్నాడు, నీలోన తన జీవం పెట్టుకున్నాడు. సహవాసాన్ని కోరుకున్నాడు. నీ కొరకే మానవా యేసుడు జన్మించాడు విన్నావా, యేసుడు జన్మించాడు విన్నావా. ఈ శుభవార్త కొరకే, ఈ సత్య సువార్త నీ కొరకే, ఈ శుభవార్త కొరకే, ఈ సత్య సువార్త నీ కొరకే. తన మార్గములో నడువను ఆశించాడు, తన మార్గములో నడువను ఆశించాడు. నీ సొంత మార్గములో కొంచెం మరణము, నీ సొంత మార్గములో కొంచెం మరణము. దిగి వచ్చాడు నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే మానవా యేసుడు జన్మించాడు విన్నావా, యేసుడు జన్మించాడు విన్నావా. ఈ శుభవార్త కొరకే, ఈ సత్య సువార్త నీ కొరకే,
శుభవార్త కొరకే, ఈ సత్య సువార్త నీ కొరకే. నీ పాపమునకు దీపం మరణము తెలుసా, యేసుని నమ్మకుంటే నరకము తెలుసా. నీ పాపమునకు దీపం మరణము తెలుసా, యేసుని నమ్మకుంటే నరకము తెలుసా. నీ పాపం పరిహరింపని యేసును, నీ పాపం పరిహరింపని యేసును. बोलिए जिंदा खुदावन यीशु मसीह की। इस प्रभुएगा का मसुगलो रक्षकुने, लो रक्षकुने कार्ला कामुना कार्ला जगमुना कार्ला कामुना कार्ला जगमुना जगतिन गानी ने सारिननु जगतिन गानी ने सारिननु येसु प्रभुवेगा का वसुधलो रक्षकुरे निगुरिलो रक्षकुरे మా దయచేసి వరుసలో నిలబడ్డ వాళ్ళు ట్రాఫిక్కి అంతరాయం లేకుండా దయచేసి చక్కగా వరుసలో నిలబడండి. ప్రభునందు ప్రియమైన పట్టిప్రోలు గ్రామ వాస్తవ్యులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములు మీకందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మీకు ఒక శుభ సందేశాన్ని తెలియజేయాలని మీ యొక్క పురవీధుల్లో దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ వస్తూ ఉన్నాం. ఏమిటయ్యా ఈ శుభ సందేశం అంటే, దాదాపు 2000 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చిన వారిగా ఉంటూ ఉన్నారు. ఆయన దేవాది దేవుడయ్యుండి, పరిశుద్ధుడయ్యుండి, మహామహిమ కలిగిన వాడయ్యుండి, సర్వమును సృష్టించగలిగిన వాడయ్యుండి, ఈ లోకానికి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తుడిగా, దీనుడిగా, దరిద్రుడిగా శిలువ మరణం పొందినంతగా ఈ లోకానికి వచ్చిన వాడిగా వచ్చి ఉన్నాడు. ఆయన కన్య గర్భవతి అవుట ద్వారా ఈ లోకములో పరిశుద్ధుడిగా జన్మించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన క్రియల్లో ఏ పాపము లేదంటూ మనకు పవిత్ర గ్రంథము తెలియజేస్తా ఉన్నది. ప్రియులారా, దేవుని వాక్యము విధముగా తెలియజేస్తా ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసముంచువాడు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి దాదాపు 2025 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవిస్తూ వచ్చాడు. అనేకమైన అద్భుతాలు చేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కుంటివారు నడవగలుగుతూ వచ్చారు, గుడ్డివారు చూడగలుగుతూ వచ్చారు, రక్తస్రావ రోగులు శుద్ధులవుతూ వచ్చారు, చనిపోయిన వారిని సైతము లేపుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయుట కొరకు ఆయన అనేకమైన అద్భుతాలు చేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే మానవులు పాపంతో జీవించేవారుగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే జన్మతః పాపులు, క్రియాపూర్వకముగా పాపులైన వారుగా ఉంటూ ఉన్నారు.
ఈ పాపం పోవుట కొరకు మానవులు అనేకమైన కార్యాలు జరిగించేవారిగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే మానవ లోకములో పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తా ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యము సెలవిచ్చేదిగా ఉంటూ ఉన్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏకముగా పనికిమాలిన వారైరి అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్నది. ఈ రీతిగా మానవులు జన్మపూర్వకముగా క్రియాపూర్వకముగా దేవునికి దూరస్తులైన వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవులను ప్రేమించి ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఈ లోకములో అనేకమైన అద్భుతాలు చేసి మానవులందరి విమోచన కొరకు తన ప్రాణమును బలిగా అర్పించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే సామాన్యముగా చెప్పవచ్చు, రక్తము లేకోకుండా పాప విమోచన జరగదు అని మన యొక్క గ్రంథాలు తెలియజేస్తా ఉన్నవి. ఆ యొక్క పరిశుద్ధమైన, నిష్కళంకమైన, నిర్దోషమైనటువంటి రక్తాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి మానవులందరి విమోచన కొరకు తన యొక్క రక్తాన్ని చిందించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. మానవులందరి విడుదల కొరకు తన ప్రాణమును పెట్టిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు ఆయన మరణించి మృత్యుంజయుడై మూడవ దినాన తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు కూడా మానవుడివే. మనమందరము పాపము చేసిన వారమే. ఆ పాపము నుంచి విడుదల కావాలి అంటే ఆ పరిశుద్ధుడైన రక్తం అవసరత ఉన్నది. ఆ పరిశుద్ధమైన రక్తం కావాలి అంటే ఆయన్ను హృదయములోను విశ్వసించాల, ఆయన్ని అంగీకరించాల. ఎందుకంటే యేసు ప్రభువా నేను పాపిని అని నువ్వు నీ హృదయములో విశ్వసించి మాట్లాడినట్లయితే, ఆయన్ను అడిగినట్లయితే ఆయన నీ హృదయములోనికి వస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ ప్రతి పరిస్థితులను మార్చేవాడిగా ఉంటాడు, పాపము నుంచి విడుదల కలిగించేవాడిగా ఉంటాడు, నరకము నుంచి తప్పించేవాడిగా ఉంటాడు, ఆయా భయంకరమైన వ్యసనముల నుంచి విడిపించేవాడిగా ఉంటాడు. ఆయన వలె నిన్ను కూడా పరిశుద్ధిని చేసేవాడిగా ఉంటాడు. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపమును కడిగి శుద్ధినిగా చేయను అని లేఖనము తెలియజేసేదిగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచి, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను క్షమించు, నీ రక్తముతో కడుగు శుద్ధీకరించని నీ హృదయంలో విశ్వసించి ఒక్క మాట నువ్వు అన్నట్లయితే ప్రభువు నీ హృదయంలోనికి వస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, చనిపోతే మోక్షాన్ని కూడా అనుగ్రహించేవాడిగా ఉంటాడు. కాబట్టి సూక్ష్మములో మోక్షం. నువ్వే ఈ యొక్క సాయంకాల సమయంలో మరి మేము ప్రేమపూర్వకముగా మిమ్మల్ని బ్రతిమలాడుతా ఉన్నాం. మేము ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు, మేము కూడా పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని కరుణించి రక్షించి తన రక్తముతో శుద్ధీకరించి మా బ్రతుకులను మార్చిన వాడిగా ఉంటున్నాడు, మా జీవితాలను మార్చిన వాడిగా ఉంటాడు, మిమ్మల్ని కూడా మారుస్తాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన మిమ్ములను, మీ కుటుంబాలను రక్షించి సమస్తమును దీవించి మీకు ఆశీర్వాదకరముగా చేయునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియులారా, మా అడ్రస్ గమనించండి. బట్టిపురంలోనే బస్టాండ్ దగ్గరలో బేర్షబా ప్రార్థనా మందిరం ఉంటుంది. ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ సందర్భంగా ఉదయకాలం 10 గంటలకు దైవారాధన ఉంటుంది. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగనే ప్రతి ఆదివారం కూడా మరి ఉదయకాలం 10 గంటల దైవారాధన ఉంటుంది. డిసెంబర్ 31 రాత్రి వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, వాగ్దానాలు ఉంటాయి. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకెళ్తాం. ప్రార్థన చేస్తారు, ముందుకెళ్తాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహాగణుడా, నిత్య నివాసి, మారుని మార్చులు మహారాజా, బంగారు పాదాలను బట్టి వందనం చెల్లిస్తున్నప్పుడు ఈ సెంటర్లో కూడా స్వల్పంగా ఇష్టపడిన వాక్యాన్ని నీటి పెట్టి ఫలింప చేయండి. ఆయన ఎవరైతే ఉన్నారో వారి హృదయాలు మీ కార్యం జరిగించి ప్రభావ మరి వారికి అందరికీ మీ రక్షణ ప్రసాదింపు చేసి మహిళ పొందండి. ముందుకెళ్తున్న మీ సన్నిధి మాతో ఉంచండి. బజారు మనుషులు సిద్ధం చేయండి. నేను మీద ఆహారం వేయండి. చాలా కాలం తల్లి కన్ఫ్యూజన్ సెలవు ఇచ్చాను ఆయన.
కన్నీటితో విట్టవాడి సంతోషంతో పనులు తీసుకుని తెలుసు మాటకై వందనం చెల్లిస్తున్నాం ప్రభా. నా నోట నుండి బయలువైన వాక్యం నిష్ఫలంగా తిరిగి మళ్ళదని సెలవిచ్చావు కదా ఆయన. మీరు జ్ఞాపకం చేసుకోమని సహాయపడమని మీరే జ్ఞాపకం చేసుకోమని తీసుకొచ్చిన ప్రతిని బిడ్డకై వందనం చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. హిమ్మతో యేసు నచ్చుచున్నాడు హిమ్మతో యేసు పిలచుచున్నాడు రక్షణను పొంది రక్షణముగా వెళ్ళును. దయచేసి ఒక 5 నిమిషాలు ఎవరికైతే దాహంగా ఉందో దయచేసి వరుసలో కొద్దిగా ముందుకు రండి, మీకు మంచినీళ్ళు ఇస్తాం. ఆ తర్వాత ముందుకు వెళ్తాం. తర్వాత మళ్ళీ ఒకసారి ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను శాపగ్రాహి అయ్యే సిలువలో శాపగ్రాహి అయ్యే సిలువలో నాడు రమ్ము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు దినము అరుగిడి రమ్ము నేడు నిరక్షణ దినము నేడు నిరక్షణ దినము అరుగిడి రమ్ము ప్రేమతో యేసు ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు శివస్వామి గారు ఆల్రెడీ ప్రసంగించారు. ప్రేమ వార్త ప్రకటింపబడే ప్రియుడు యేసునియో నగురము కృపాకాలమిదే
జగేలా కృపాకాలమిదే భక్త మహాశీలరా ఈ నెల 22వ తేదీ ఒక నిమిషంలో మనం ముందుకెళ్తాం. ఇంకెవరైనా ఉంటే నెక్స్ట్ స్టాప్ లో మరలా మీకు అక్కడ ఇస్తాం. దయచేసి వరుసలో చక్కగా క్రమంగా ముందుకెళ్దాం. బాగానే ఉందా ఎక్కడ సార్? తానే కడుగులు తన రక్తముతో పాపమునంతా తానే కడుగులు తన రక్తముతో తండ్రి వల్లే పాపమునంతా అన్నయుడావై పోతువిపుడే అన్నయుడావై పోతువిపుడే పరుగిడి రమ్ము తనయుడావై పోతువిపుడే అన్నయుడావై పోతువిపుడే పరుగిడి రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు రమ్ము రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము తప్పిన గోరెను రక్షింప తనకు రక్తమును చిందించి తప్పిన గోరెను రక్షింప తనకు రక్తమును చిందించి కాపరీశ్వరము ధ్వనించే కాపరీశ్వరము ధ్వనించే పరుగిడి రమ్ము కాపరీశ్వరము ధ్వనించే కాపరీశ్వరము ధ్వనించే పరుగిడి రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము తామసించగదిక ప్రియుడా త్వరపడుముని రక్షణ కొరకు తామసించగదిక ప్రియుడా త్వరపడుముని రక్షణ కొరకు నేడే నీ రక్షణ దినము నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము నేడే నీ రక్షణ దినము నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము సిలువలో నీకై తప్పికొని కలుషని క్షమకై ప్రార్థించి సిలువలో నీకై తప్పికొని కలుషని క్షమకై ప్రార్థించి సహించి ప్రాణమిడే నీ కొరకు సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రమ్ము సహించి ప్రాణమిడే నీ కొరకు సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము చెప్పుడే జై హల్లెలూయా
దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి మీకందరికీ హృదయపూర్వకముగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాతి వందనములు తెలియజేస్తా ఉంటున్నాం. పరిశుద్ధమైనటువంటి గ్రంథం బైబిల్లో చెప్తున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎందుకయ్యా హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే, మానవుని యొక్క హృదయము శుద్ధిగా లేదు. మానవుని యొక్క హృదయము బాల్యము నుండి చెడ్డది. ఎందుకంటే మానవుని యొక్క హృదయములో రకరకాలైనటువంటి ఆలోచనలు, తలంపులు అనేకమైనటువంటివి. అందుకనే మానవుని యొక్క హృదయములో నుండి అనేకమైనటువంటి ఆలోచనలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములు, ఈర్ష్య, అసూయ, ద్వేషము, పగ, కలహము అనేకమైనటువంటివి మానవుని యొక్క హృదయములో నుండి బయలు వెళ్ళి కనుక మానవుని యొక్క జీవితాన్ని అనేక విధాలుగా నష్టపరుస్తూ ఉంటున్నది. కనుక మానవుని యొక్క హృదయము బైబిల్ చెప్తా ఉంటున్నది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగినటువంటి వాడెవడు. అందుకనే నీ హృదయం శుద్ధి కావాలి. మరి ఏ రీతిగా నీ హృదయం శుద్ధి చేయబడుతున్నది? నీ హృదయాన్ని శుద్ధి చేసే దాని కొరకై కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మానవుని యొక్క హృదయములో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కడిగేటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే. అందుకనే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, బైబిల్ చెప్తా ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినటువంటి వారే. అనగా నీ పాపమునకు పరిహారము కలవరి శిలువ రక్తమే. ఇక ఆ రక్తము దగ్గరికి వచ్చి, ఆ శిలువ దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుమని ఓ చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. నీ జీవితంలో శాంతి, సంతోషం, సమాధానము, నెమ్మది, ఆశీర్వాదము, దీవెన యేసుక్రీస్తు ప్రభుని హృదయములో అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్తమైన దుర్నీతి నుండి, కల్మషం నుండి యేసు రక్తము కనుక నిన్ను కడిగి పవిత్రపరిచేటువంటిదిగా ఉంటున్నది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును గొప్ప శాంతి, సంతోషము, ఆనందము, నెమ్మది, తృప్తిని పొందుదురుగాక. మీ కొరకు మేము ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. ప్రియులారా, మద్రాసు గమనించండి. బస్టాండ్ సమీపంలోనే బేర్షబా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ ప్రతి ఆదివారము 10:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. అలాగనే 25వ తారీఖు క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకమైన కూడుకుంటుందండి, ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అలాగనే ఈ నెల 31 రాత్రి, డిసెంబర్ రాత్రి అంతా వాచర్ సర్వీస్ ఉంటుంది, వాగ్దానాలు ఉంటాయి. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకెళ్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, నీకు వందనాలయ్యా. రాజవీధిలో మీ యొక్క రక్షణ సువార్తను అయ్యా ప్రకటిస్తూ వచ్చినాము. ఇన్నవారు ప్రభువా రక్షణ కార్యం జరిగించండి, మీ సన్నిధి మాతో ఉంటున్నాయన. ముందుకు వెళుచున్నాము, సహాయం చేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పయనమెచ్చటికో మానవా, పయనమెచ్చటికో మానవా, నీ పయనమెచ్చటికో మానవా, తెలిసి కొనుము నీ అంతమును, తెలిసి కొనుము నీ గమ్యమును, తెలిసి కొనుము నీ అంతమును, తెలిసి కొనుము నీ గమ్యమును. పాపము వలన రెండవ మరణము, పాపము వలన రెండవ మరణము, దేవుని వరము నిత్య జీవము,
పాపము వలన రెండవ మరణము, దేవుని వరము నిత్య జీవము. యేసునందు పొందుము నీవు, యేసునందు పొందుము నీవు, పాప క్షమాపణ పొందుము నేడే. యేసునందు పొందుము పాప క్షమాపణ పొందుము నే. పయనమెచ్చటికో మానవా, నీ పయనమెచ్చటికో మానవా, పయనమెచ్చటికో మానవా, నీ పయనమెచ్చటికో మానవా. మానవులందరూ మరణించెదరు, అటు తరువాత తీర్పు జరుగును. మానవులందరూ మరణించెదరు, అటు తరువాత తీర్పు జరుగును. క్రీస్తును నమ్మి తప్పించుకొనుము, క్రీస్తును నమ్మి తప్పించుకొనుము, నిత్య సంతోషము పొందుము నీవు. క్రీస్తును నమ్మి తప్పించుకొనుము, నిత్య సంతోషము పొందుము నీవు. పయనమెచ్చటికో మానవా, ఈ పయనమెచ్చటికో మానవా. తెలిసికొనుము నీ అంతమును, తెలిసికొనుము నీ గమ్యమును, తెలిసికొనుము నీ అంతమును, తెలిసికొనుము నీ గమ్యమును. పయనమెచ్చటికో మానవా, నీ పయనమెచ్చటికో మానవా. ఈ లోకములో నెమ్మది లేక, ఈ లోకములో నెమ్మది లేక తిరిగెదవేళ ఓ మానవుడా. ఈ లోకములో నెమ్మది లేక తిరిగెదవేళ ఓ మానవుడా. క్రీస్తును నందు నెమ్మది పొంది, క్రీస్తునందు నెమ్మది పొంది, లోక ప్రాప్తుని పొందుము నీవు. క్రీస్తునందు నెమ్మది పొంది, పరలోక ప్రాప్తుని పొందుము నీవు. పయనమెచ్చటికో మానవా, ఈ పయనమెచ్చటికో మానవా, పయనమెచ్చటికో మానవా, ఈ పయనమెచ్చటికో మానవా. తెలిసికొనుము నీ అంతమును, తెలిసికొనుము నీ గమ్యమును, తెలిసికొనుము నీ అంతమును, తెలిసికొనుము నీ అంతమును. పయనమెచ్చటికో మానవా, ఈ పయనమెచ్చటికో మానవా. చెప్పుడి జయమని ప్రభు యేసుక్రీస్తు ప్రభులకు హల్లెలూయా. ప్రియమైన గ్రామ ప్రజలారా, మీ అందరికీ ప్రభుపేట శుభము తెలియజేస్తున్నాం. అదేవిధంగా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరి కొరకు మంచి వార్తను తీసుకొచ్చాం, శుభవార్తను మీ కొరకు తీసుకొచ్చిన వారిగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఇదిగో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు ఎవరంటే, నశించిపోతున్న మానవులను, పాపము చేత పట్టబడి పాప బంధకాల్లో ఉన్న మానవులను రక్షించుట కొరకు వచ్చిన యేసు ప్రభువారు. మహాగణుడను, మహోన్నతుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు మానవులను ప్రేమించాడు. మానవులను ఎందుకు ప్రేమించాడంటే, మానవుడు నశించిపోతున్నాడు.
తన ఆలోచన విధానము చేత, తన వెళ్ళే మార్గము, ఆర్థిక ఇబ్బందులు, కరువు, కుటుంబంలో సమాధానం లేకపోవటము, దుఃఖము చేత నింపబడిన వాడిగా ఉండి తనకు ప్రశాంతత లేదు, తనకు శాంతి లేదు, ఇలా మానవుడు నశించిపోతున్నాడు. ఈ నశించిపోయే క్రమములో మానవుడు ఏదో సాధించాలి అని కష్టపడి తన ప్రాణాన్ని కూడా కోల్పోతున్నాడు. తన ప్రాణం పోయినాక 2 స్థలాలకు వెళ్ళాలా, అది అందరికీ తెలిసిన సత్యమే. ఒకటి నరకము, ఒకటి స్వర్గరాజ్యము. మానవులందరూ పుణ్యకారాలు చేసి, దానాలు చేసి, ఏమైనా ఇచ్చి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేదరని. హృదయం శుద్ధిగా లేకపోతే, హృదయంలో పాపం చేత ఉంటే, హృదయంలోనే అన్ని చెడు అలవాట్లన్నీ హృదయంలో భద్రపరుచుకొని, ఆ హృదయాన్ని చెరిపివేసుకొని, వ్యాధిగలదిగా చేసుకొని పరలోక రాజ్యం వెళ్ళాలంటే వెళ్ళటానికి మార్గమే లేదు. ఈ పాప బంధకాల చేత ఉన్న మానవుడికి మార్గము లేదు. నిత్య నరక అగ్నిగుండానికి వెళ్ళటానికే మార్గం ఉంది. ఈ భయంకరమైన అగ్నిగుండం నుంచి తప్పించడానికి దేవాతి దేవుడు యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చారు. అందుకే ఈ యొక్క డిసెంబర్ మాసమును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుంటుంది. యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చి రక్షకుడుగా వచ్చి మానవాళ్ళకి విడుదల అనుగ్రహించడానికి వచ్చాడు, మానవుడికి నెమ్మది అనుగ్రహించడానికి వచ్చాడని ఎంతో మంది విశ్వసిస్తున్నారు. ప్రేమైన గ్రామ ప్రజలరా, ఇది వాళ్ళపై మాకు కాదులే అనుకోవద్దు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, ప్రజలందరికీ ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానము. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన యేసు ప్రభువారు. ఆయన్ని హృదయంలో చేర్చుకుంటే నీకు రక్షణ ఉంది. ఆయన్ని హృదయంలో చేర్చుకుంటే నీకు నెమ్మది ఉంది. ఆయన విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం ఉంది. ఆయన విశ్వాసం ఉంచితే నీకు పరలోక రాజ్యంలో స్థలం ఉంది. లేకపోతే నిత్య అగ్నిగుండానికి వెళ్ళాలా, అగ్ని ఆరదు పురుగు చావుల వేదన స్థలానికి వెళ్ళి యుగ యుగములు అక్కడ వేదన అనుభవించాలా. కానీ దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించడు. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకునే వారు ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉన్న చోటునే ఉన్నపాటిని నీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. యేసు ప్రభువాని పాపని దైత్యాన్ని క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ రాజ్యం కొరకు సిద్ధపరచాలని అడిగితే యేసు ప్రభువాని కొరకు మానకాన్ని సిద్ధపరచాలన్నారు. ప్రభు యేసు విశ్వాసము నీవును నీ ఇంటి వారు రక్షణ మేలు పొందుదురు. మీ కొరకు ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్తాం. ప్రియులారా, మద్రాసు గమనించండి, బస్ స్టాండ్ దగ్గరలో దర్శన ప్రార్థన మందిరం ఉంది. ప్రతి ఆదివారం 10 గంటలు దైవారాధన జరుగుతుంది. అలాగనే ఈ నెల 25 క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకమైన కూడుకుంటుంది. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. అలాగే 31 రాత్రి కూడా వాగ్దానాలతో కూడిన ప్రార్థన ఉంటుంది. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకెళ్తాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకం కలిగిన రాజా, ఈ గొప్ప ఘనమైన శ్రేష్ఠనామను బట్టి నీకు వందనాలు, స్తుతులతో చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, నిజంగా తండ్రి నీవు మా కోసం తండ్రి ప్రభా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రిక్తునిగా దాసునిగా ప్రభా, అవును ప్రభా, పాపం చేత నశించిపోతున్న మానవుడిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడిగా ఉన్నందుకే నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, ఈ యొక్క సువార్తను ప్రభా, ఈ యొక్క మంచి వార్తను తండ్రి, అవును ప్రభా, ఇక్కడ ప్రభా ఈ యొక్క పురవీధుల్లో ప్రభా ప్రకటించుకుంటూ వెళ్తుందిగా తండ్రి. ప్రభా ఎవరైతే ప్రభా ఈ యొక్క వాక్యం వింటున్నారో, అవును ప్రభా ఎవరైతే ప్రభా ఈ యొక్క మాటలు వింటున్నారో,
వారి జీవితంలో ప్రభావ మీరు కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప చూపించండి తండ్రి. వారికి ప్రభావ ఈ సంవత్సరమైనా తండ్రి నిజంగా వారి హృదయంలో ప్రభావ నువ్వు పుట్టావని ప్రభావ వారు తెలుసుకొని వారి యొక్క నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని ప్రభావ వారి హృదయంలో నింపుకోవడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప చూపించండి తండ్రి. అవును ప్రభావ ఇంతవరకు తండ్రి మార్గమంతట్లో మీరు చుట్టూ కృపను బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభావ ముందున్న మార్గాలు తండ్రి మీరే సరళం చేయండి తండ్రి. ప్రభా మాకంటే ముందుగా తండ్రి మీరు వెళ్ళి ప్రభా మీ యొక్క మార్గం సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప చూపించండి తండ్రి. ముందున్న పరిచర్యంతో మీరు కృప చూపించమని ప్రార్థన చేసుకుంటూ మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పదైన అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. చాలా బ్రైట్గా ఉంది, క్లియర్గా. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. ప్రీతితో ప్రభుని చేరుడి. ప్రభుల ప్రభువే రాజుల రాజువే ప్రభువునతడే. ప్రీతితో ప్రభుని చేరుడి. ప్రభుల ప్రభువే రాజుల రాజువే ప్రభువు. మైక్ పడి భారము మోయువారల్ అతి ప్రేమతో నాహ్వానించెను. భారమంత పరదులును విశ్రాంతినిచ్చును. వేగమేరము ఈ మాట నిక్కము. భారమంత జీవమియ వచ్చెను, నీ కొరకు వచ్చెను, తన ప్రాణమిచ్చెను, నిన్ను రక్షింపను. నిత్య జీవమియ వచ్చెను, నీ కొరకు వచ్చెను, తన ప్రాణమిచ్చెను, నిన్ను రక్షింపను. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. మాయలోకము మోసము మరణ సమయము సమీపించెను. మాయలోకము మోసము మరణ సమయము సమీపించెను. నన్ను చేరువారినెవరి ధృవీకరించడు, నిలుసివేయడు, ఈ మాట నమ్మము. నన్ను చేరువారినెవరు ధృవీకరించడు, నిలుసివేయడు, ఈ మాట నమ్మము. बोलिए जिंदा खुदावन यीशु मसीह की హల్లెలూయా. ప్రియమైన అద్దెపల్లి గ్రామంలో ఉన్న పురప్రజలు యేసు క్రీస్తు ప్రభు నామమున శుభములు తెలుపుతున్నాం. ఎందుకనగా యేసు ప్రభువు
2020 సంవత్సరముల క్రితము ఈ భూలోకంలో ఉండి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని ప్రకటించిన మార్గము. మానవుడు భూలోకములో జీవించుతున్నాడు, చనిపోయిన తరువాత ఎక్కడికి వెళ్ళుతున్నాడు అనేటువంటి ప్రశ్నకు ఆ యొక్క సమాధానము యేసుక్రీస్తు ప్రభువు నేనే మార్గమునై ఉన్నానని చెప్తున్నాడు. చనిపోయిన మానవుడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళవలనంటే తన్ను తానుగా వెళ్ళలేడు. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుడి సన్నిధికి వెళ్ళి అక్కడ ఉండలేడు. భూలోకము తాత్కాలికమైన జీవితము, దేవుని రాజ్యము యుగ యుగములో రెండవ జన్మ లేదండి. బైబిల్లో చెప్పిన ప్రకారముగా మానవునికి రెండవ జన్మ లేదు, ఒకే జన్మ. ఓకే. ఈ జన్మలోనే మనము చనిపోయిన తరువాత ఎక్కడికి వెళుతున్నామని మనము తెలుసుకోవాలి. ఇది ప్రజలందరూ, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు తెలుసుకోవలసినటువంటి సత్యం. నేను పుట్టినాను, పెరిగినాను, చనిపోయే కాలము వస్తున్నది, నేను ఎక్కడికి వెళుతున్నాను అనే ఈ ప్రశ్నలకు జవాబు యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకనగా ఆయన మన కొరకై, మానవుడు పాపముతో పుట్టాడు, పాపముతో జీవించి పాపముతో చనిపోతే దేవుడు ఏర్పరిచినటువంటి నరకాగ్నిలోనికి, రెండవ మరణమైన అగ్ని గంధకములతో మండు గుండములోనికి వెళుతూ ఉన్నాడు. ఎందుకనగా దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన చెప్పినట్లుగా నడుచుకున్నప్పుడు దేవుని రాజ్యమును వాళ్ళు పొందుతారు. లేకపోతే వారికి రెండవ మరణమైన అగ్ని గంధకములతో మండు గుండమే, అది యుగ యుగములో ఉండదు. ఆ అగ్నిగుండమును తప్పించుట కొరకై ఆ పరమాత్ముడైన దేవుడు ఆయన పాపము లేకుండా పుట్టి, పాపము లేకుండా జీవించి, పాపులమైన మన కొరకై తన యొక్క పాపము లేని రక్తమును కలువరి శిలువలో కార్చిన. ఇప్పుడు మనము ఎవరు, ప్రతి ఒక్కరము నేను పాపినా నా కాదా అని మనము స్వవిమర్శ చేసుకొని పాపులమని గ్రహించి, ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించుమని అడిగినప్పుడు ఆయన మనలను సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి తన యొక్క రాజ్యంలోనికి మనలను చేర్చుతున్నారు. యేసు ప్రభు ఆ మార్గమును తన యొక్క జీవితము ద్వారా, తన యొక్క అర్పణము ద్వారా, తన యొక్క శిలువ కార్యము ద్వారా నెరవేర్చినాడు. ఆ మార్గమును తెరచినాడు. లేకపోతే మన యొక్క స్వనుభవముతో, మంచితనముతో, మనం చేసే పుణ్య కార్యములతో దేవుని రాజ్యమును చేరలే. మనము పాపులము కనుకనే బైబిల్ ఏం సెలవిస్తుందంటే పాపమునకు వచ్చు జీతము మరణము, ఆ మరణము రెండవ మరణం. కనుక ఈనాడు వినుతున్న ప్రియ స్నేహితుడా, మీరు ఆలోచన చేయండి, నేను పాపినా, నేను కాదా? ప్రతి మానవుడు పాపములో పుట్టి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరిని యేసు ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారమును మోసుకొస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించునని ప్రభు వారు పిలుచుతూ ఉన్నారు. మోక్షంలో చేరుట. ఓ ప్రియులారా, మోక్షమునకు మనం వెళ్ళవలంటే యేసుక్రీస్తు ప్రభువే మార్గమై ఉన్నాడు.
ఈ రాత్రి ఆలోచన చేయండి. ప్రభువా నేను పాపినని ప్రభు దగ్గరకు వచ్చి మీరున్న స్థలములలోనే చిన్న ప్రార్థన మీ హృదయమును ఆయనకిచ్చి ఆయనను మీ హృదయములో చేర్చుకుంటే ఈ రాత్రి నీవు నిత్య జీవమును పొందుతావు. సరిపోయిన తరువాత నీకు నరక బాధ ఉండదు, రెండవ మరణము ఉండదు. నిత్య జీవము, సంతోషకరమైనటువంటి ఆనందకరమైన జీవితం, యోగ యుగములు దేవునితో ఉంటాము. అట్టి కృపను మీరు పొందుకోలేము. మేము ఈరోజు మీకు ప్రకటించుతున్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదించుగాక. అడ్రస్ గమనించండి. మనకు సమీపంలో బస్టాండ్ దగ్గర బేర్షబా ప్రార్థనా మందిరం ఉంటుంది. అక్కడ ప్రతి ఆదివారం 10 గంటలకు దైవారాధన జరుగుతుంది. అలాగనే ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక కూడిక ఉదయకాలం 10 గంటలకు, అలాగనే మరి ఈ నెల 31 రాత్రి వాచ్ నైట్ సర్వీస్ రాత్రి ప్రార్థన ఉంటుంది, వాగ్దానాలు ఉంటాయి. కనుక మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసి శ్రీరాములను ప్రార్థన చేస్తారు. దైవగల మా తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా, తండ్రి నీ ఘనమైన నామంలో బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి ఇప్పటి వరకు మా ప్రియ సహోదరుడు దేవా మీ విషయమై నాయన మిమ్మల్ని కలిగి ఉండి మేము పొందుతున్నటువంటి ప్రతి మేలుని కూడా దేవా నీ సన్నిధిలో చెబుతూ వచ్చాడు. తండ్రి ఈ యొక్క శబ్దయంత్రం ద్వారా వింటున్న మా ప్రియుల కొరకై ప్రార్థిస్తూ వస్తున్నాం. నాయన ఈ యొక్క అద్దెపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా దేవా అందరూ కౌలుదారు రైతుల కొరకై ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ సన్నిధిలో మంచిగా దేవా పంట పొలాలు, దుక్కెటెద్దులు, తండ్రి పశువుల మందులు అన్నీ కూడా చక్కగా మీరే కాసి కాపాడినందుకై హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. తండ్రి ప్రభా సహాయపడింది, ముందుకెళ్తున్నాం. మీ సన్నిధిని తోడుకొచ్చమని యేసుక్రీస్తు ప్రభు నామం బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ప్రైజ్ ది లార్డ్. దయచేసి వ్యాన్ని వెంబడించండి. ఈసారి ఇంకా 2 స్టాపులు లేదంటే 3 స్టాపులు షార్ట్ అండ్ స్వీట్ మెసేజెస్ చక్కగా అందించాలని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తా ఉన్నాను. హృదయము ఇంతగా మారేను, నా హృదయము ఇంతగా మారేను, నా హృదయము ఇంతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్మో, నేడే యేసు నొద్దకు రమ్మో.
ప్రియులారా, ఈ సాయంకాల వేళ మీకు చక్కని పాట వినపడుతూ వచ్చింది. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా అనే ప్రశ్న నేటి దినాల్లో సంతోషము ఎవరికి అవసరం అని అంటే దుఃఖములో జీవించే వారికి సంతోషం అవసరం. కాబట్టి సంతోషాన్ని పొందాలి అనుకునే ప్రతి వారు కూడా రోజు ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తుంటాం. ఎన్ని ప్రయత్నాలు మనం చేస్తుంటామంటే అన్ని రకాల ప్రయత్నాలు. కానీ మనుషుని జీవితంలో ప్రతిరోజు కనీసం ఒక 3 గంటల సేపు మనుషుల హృదయంలో దుఃఖ సంబంధమైన ఆలోచనలే ఉంటాయి. అందుకనే మనిషి దుఃఖానికి హేతు ఏంటి అని అంటే కాని పరిస్థితులు, మనకి సంబంధం లేని పరిస్థితులు, లేక మనం చేయకూడని పనులు చేసినప్పుడు హృదయంలో వేదన ఉంటుంది. పిల్లలు, ఈ మాటలు చెప్తున్న నేను కూడా మీకు చాలా స్పష్టంగా నేను చెప్పగలను. ఈరోజు నా హృదయంలో నిజమైన సంతోషం ఉంది అని చెప్పగలను. నీకు ఉందా? ఈ సాయంకాలం మేము అడిగే ప్రశ్న కూడా ఇదే. మాకు ఈ సంతోషం ఉంది అని ఎట్లా చెప్పగలుగుతున్నామనంటే నేను కూడా మీ వలే మానవునే, అంటే మనిషినే. కాబట్టి నా హృదయంలో నిజమైన సంతోషం లేదు ఒకప్పుడు. ఎలాగంటే దేవునిని ఎరుగక నటన జీవితంలో మానసికంగాను భౌతికంగా ఎంతో మా జీవితంలో పాపము ఉంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి నా జీవితంలో పాపం ఉంది అంటే, పాపం అంటే కాని పని చేయడమే, అంటే పాపం అంటే శరీర సంబంధమైన దాన్నే పాపమను. అన్ని విషయాల్లో కూడా అపవిత్రులమే. కాబట్టి అపవిత్రత మనిషిని నెమ్మది లేనిదిగా చేస్తుంది. కాబట్టి అపచారం, అపవిత్రత, అపరిశుద్ధత ప్రతి మనిషిని కూడా వేదనకు గురి చేస్తుంది. కాబట్టి ప్రతి మనిషిలో కూడా వేదన ఉంది. ఈ వేదన ఎలా తొలగిపోతుంది అని అంటే యేసు ప్రభు ఈ వాక్యము ఈ రీతిగా రాయించాడు. హృదయంలో నెమ్మది లేని ప్రతి మనిషి కూడా తన జీవితంలో పాపం ఉంది, ఈ మాట లేదు అని చెప్పేవారు ఎవరు ఉన్నారంటే ఎవరు కూడా లేరు. పాపం నేను చేయలేదు అని చెప్పాడనంటే వారు అబద్ధికులు. కాబట్టి పాపం ఉంది కనుకనే మనము నెమ్మది లేకుండా జీవిస్తున్నాం. కనుక ఈ సాయంకాల వేళ ఈ పాట పాడుకుంటూ వచ్చాం. ఏంటిది అంటే ఈ సంతోషం నీకు కావాలంటే నేడే యేసును చేర్చుకో అనే మాట రాయబడింది పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. యేసుక్రీస్తు వారు ఈ మాట చదివిస్తున్నాడు. మా ప్రియులారా, చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే ప్రయాసపడి భారమును మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తును అని చెప్పాడు. ప్రియులారా, ఈ విశ్రాంతిలో నెమ్మది ఉంది, ఈ విశ్రాంతిలో సంతోషం ఉంది, ఈ విశ్రాంతిలో పాపక్షమాపణ ఉంది, ఈ విశ్రాంతిలో నీ జీవితం పరిశుద్ధమయం. ప్రియులారా, నేను కూడా అబద్ధాలు ఆడాను, నేను కూడా పాపహేతమైన బూతులు, నానా రకాలైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో నేను పాల్పొందాను. అందుకని నా నోట అపవిత్రమైన మాటలు ఉన్నాయి. అయితే ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను. ఎందుకో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచానంటే ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మతాన్ని కులాన్ని ఆయన పెట్టడానికి ఈ లోకానికి రాలేదు, కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ప్రతి మనిషిని నెమ్మదిగా ఆత్మ రక్షణ కలిగించి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఎలాగనగా ఆనాడు దేవుడు చూసి చూడనట్లున్నాడు, ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుకనే ఈనాడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ, విశ్వాసం ఉంచడం ద్వారా నీ నా జీవితంలో నెమ్మది, హృదయంలో ఆత్మ శాంతి
యేసు ప్రభు ఆయన పరిశుద్ధిగా లోకంలో జన్మించాడు. ఆయన నీ కొరకు నా కొరకే రక్తం కార్చాడు. ఆ పవిత్రమైన రక్తము ద్వారా ప్రతి మనిషిని దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్తున్నాడు. ఈ మాటలు మీరు ఇంకా ఎక్కువగా వినాలనుకుంటే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు మీరు మీ ఇంటి వారును గొప్ప రక్షణ, ఆత్మ శాంతి కలిగి దేవుని రాజ్యానికి ఉచిత ప్రవేశం మీకు అనుగ్రహించబడుతుంది. ప్రియులారా, మా అడ్రస్ గమనించండి. బస్ స్టాండ్ దగ్గర బెర్షబా ప్రార్థనా మందిరం ఉంటుంది. అక్కడ మరి ప్రతి ఆదివారము దైవారాధన ఉదయం 10 గంటలకు. ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ సందర్భంగా ప్రేమతో ప్రత్యేకమైన కూడుకుంటుందండి. మీరు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ నెల 31వ తారీఖు రాత్రి అంతా కూడా ప్రార్థన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, వాగ్దానాలు ఉంటాయి. ప్రేమతో ఆ స్థలానికి ఆహ్వానిస్తున్నాం. బెర్షబా ప్రార్థనా మందిరం బస్ స్టాండ్ దగ్గర. ఆ రీతిగా మీరు రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ తండ్రి, మహిమగల దేవా, పరిశుద్ధమైన శ్రేష్టమైన నమ్మకమైన నామంలో ప్రభావ సమయంలో ప్రభావ మరి వాక్యాన్ని ప్రభావ మీరు తెలుస్తుంది. ఎవరితో ప్రభావ ఈ వాక్యాన్ని విన్నారో ప్రభావ మాతో మాట్లాడండి ప్రభావ. ఎవరైతే రాజకీయ భవిష్యత్తులో ఉన్నారో ప్రభావ ప్రభావ మరి దేవుడైన యొక్క సువార్తను ప్రభావ అవ్వకుండా మీకు ఫలింపు చేయమని వేడుకుంటూ తండ్రి, మళ్ళీ ముందుకు మేము బయట వెళ్తుండగా మీ తండ్రి మా మధ్య ఉంటుందని మీ సహాయం కోరుతూ చేస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి. గమనించండి, అంతేపల్లిలో మరి చర్చి దగ్గరలో మరి ప్రత్యేకమైన క్రిస్మస్ ఈ కూడుకుంటుంది. ఆ రీతిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే.